దంతల్పల్లి మండలం పెద్దముప్పరం గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన గారు నిలబడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దముప్పరం అభ్యర్థిగా గెలిచిన తర్వాత సర్పంచ్గా వాళ్ళు అంటే సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం ఏ విధమైన పనులు చేయబోతారు, ఆ గ్రామ అభివృద్ధికి ఏ విధంగా సహాయసహకారాలు అందిస్తారనే విషయం వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడడం జరిగింది. మీరు చెప్పండి. మరి ఈ కోణంలో ఏ విధంగా సరే రేపు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన తర్వాత ఊరు తరపున మీరు చేయబోయే అభివృద్ధి పనులు ఎలాంటి? అన్ని రకాలుగా వ్యవసాయ రంగం అయితేంది, ఏ రంగమైనా అన్ని రకాలుగా ముందంచెలు ఉంచుతట్టు ఎమ్మెల్యే గారితోని అత్యధికంగా మండలంలో కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా అత్యధిక ఫండ్స్ వచ్చేటట్టు అందరం అన్ని రకాలుగా లోకల్ లీడర్లు అందరం కృషి చేసి కాన్స్టిట్యున్సీ మొత్తంలో పెద్దముప్పారాన్ని ఆదర్శ గ్రామంగా నిలపడానికి మా వంతు కృషి చేసుకుంటే ఎమ్మెల్యే గారి దగ్గర అని ఏ దాంట్లోనే ఏ స్కీములైనా ఎక్కువ శాతం ఫండింగ్ వచ్చేటట్టు చూద్దాం అనేది మా. ఇప్పుడు వరకు మీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీ యొక్క గ్రామానికి అంటే వాస్తవానికి పెద్దముప్పరం గ్రామం అంటే దంతెలపల్లి మండలంలో ఏ మొదలు పెట్టిన ఇక్కడి నుంచి మొదలు పెడతారు కదా ఆయన ప్రచారం. ఆ పరంగా మీ యొక్క గ్రామానికి ఏమన్నా అభివృద్ధి పనులు చేసండి ఇప్పటి వరకు? చాలా చేసింది. సిసి రోడ్డు చాలా పెట్టి ఎన్ఆర్ఈజెస్ లో వచ్చినాయి, ప్లస్ సిఆర్ఆర్ఈ వచ్చినాయి, ఆర్ఎండ్బి వచ్చినాయి, ఇంకా అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి వచ్చింది. ఓకే, నెక్స్ట్ మరి మీరు చేయబోయే పనులు ఎలా ఉండొచ్చు అంటే గ్రామ స్థాయిలో మీరు చేయాలనుకున్న పనులు కొన్ని అవగాహన ఉంటాయి కదా మీకు, చేయాలి పలాని పని చేయాలి, పలాని పని ఉంటది కదా ఏమన్నా ఇప్పటి వరకు మిగిలిపోయిన పనులు అంటే గత ప్రభుత్వంలో కొన్ని మిగిలిపోయిన పనులు ఉంటాయి కదా, ఆశాభంగా మిగిలిపోయిన పనులు ఉంటాయి కదా, అలాంటి పనులు ఏమైనా ఉన్నాయా? ఈ పెద్ద చెరువు కానీ బండారు చెరువుకి వచ్చే కాలువ ఉంటుంది, ఏటి కాలువ, పాలేరు ఏరు అని ఉంటుంది ఒకటి. అక్కడ సౌలతండ అని అక్కడ కాలువ తెగిపోయి ఉండే, దాని కొరకు సారు స్పెషల్ ఫండ్ పెట్టించి ఒక 35 lakhs 45 lakhs పెట్టిండు. వర్క్ కూడా అగ్రిమెంట్ చేయించిండు సారు. దానికి మాకంటే సారు రావడానికి ముందు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ వచ్చిండు, ఆయన వర్క్ చేయకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టించి సారు దగ్గర మనిషికి అగ్రిమెంట్ చేయించి పని స్టార్ట్ చేయగానే వర్షాలు స్టార్ట్ అయినాయి. అది ఇప్పుడు ఎంత తొందరలో అంటే అంత తొందరలో పూర్తి చేయడానికి సారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. తొందరనే ఆ పని అమలు చేస్తాడు, అవుతుంది. అందరం కలిసి లోకల్లో ఉన్న వాళ్ళు అందరం కలిసి చేయాలి. దానితో పాటు హై లెవెల్ బ్రిడ్జి కూడా సార్కు మేము ప్రపోజల్ తీసుకుపోయి పెట్టినాం. ఇంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళు చేయకుండా పాలాభిషేకాలు అవి చేసుకున్నారు, అది ప్రపోజల్ కూడా లేదు. మేము ఆల్రెడీ సార్ దృష్టికి తీసుకపోతే మనం ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోగానే దాన్నే ముందు మొదలు పెడదామని హామీ ఇచ్చిండే సార్ మాకు. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపిస్తే కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఉన్న ప్రభుత్వం కాబట్టి ఎమ్మెల్యే ద్వారా ఇంకా ఎక్కువ పనులు నిధులు తీసుకొచ్చి పెద్దముప్పారం గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసే దిశగా తీసుకెళ్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.